హాయ్ హలో నమస్తే. నేను మీ శశిరామ్‌నండి. ఈరోజు ఎంతో సులభంగా చేసుకునే అటుకుల ఉప్మా పోహా అంటారు కదండీ! అది చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఒక 2 లేదంటే 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని అందులో పోపు దినుసులు వేయాలి. దాని తర్వాత పచ్చశనగపప్పు, కొంచెం మినపప్పు, పల్లీలండి. పల్లీలు కొద్దిగా వేసుకుంటే బావుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలన్నీ సన్నగా తరుముకున్నవన్నీ ఏసేసుకోవాలి. తర్వాత ఆనియన్ ఒకటి పెద్ద ఆనియన్ వేశాను. ఆనియన్ బావుంటుంది. పంటి కింద తగులుతూ ఉంటే ఆనియన్ బాగా అనిపిస్తుంది. తర్వాత ఆనియన్ అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా కట్ మనం ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చండి అందులో. అంటే క్యాప్సికము, క్యారెట్టు, బీన్సు, బఠానీ గింజలు వేసుకున్నా కూడా ఎక్కువ వెజిటబుల్స్ తక్కువ పోహ చాలా బాగుంటుంది. నా దగ్గర క్యాప్సికమ్ మాత్రమే ఉంటే వేస్తున్నాను. అది వేసిన తర్వాత ఒక టమోటా వేస్తున్నాను. అది వేసుకుంటే వేసుకోవచ్చండి. లేకపోతే లేదు. మన ఇష్టం. కొంతమంది టమోటా ఇష్టపడరు. ఓన్లీ నిమ్మరసం మాత్రం వేసుకుంటారు. తర్వాత అవి వేసిన తర్వాత పసుపు, కాసింత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. మెత్తబడిపోతుంది. కూరగాయలన్నీ కూడా వేసాం కదా! కొద్దిగా కారం. నాకు పచ్చిమిరపకాయ ఒకటే అంటే కారం తక్కువ అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా కారం వేస్తున్నానండి. వేసి అంతా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేస్తే మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ముందుగానే తడిపి పిండేసుకున్నటువంటి అటుకులని అందులో వేసి కలిపేయడమేనండి. మొత్తం కలిసేదాకా బాగా నీట్‌గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీర తురుముకున్నది వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మపండు రసం తీసి వేసేయడమే. ఇది వంట రాని వాళ్ళు మగపిల్లలు బాగా సింపుల్‌గా చేసుకొని తినొచ్చండి. అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్.